హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీత్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మరి తమ్మునేల మీద ఉన్నట్టుగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2026లో 10th క్లాస్ చదివే ప్రతి విద్యార్థి కూడా పాలిసెట్ రాస్తే చాలా లాభాలు ఉంటాయి. సో ఆ పాలిసెట్ రాసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు, అసలు పాలిసెట్లో తెలంగాణలో ఎన్ని మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, సో ఎన్ని మార్క్స్ వస్తే ఏమి యూజ్ ఏంటి, సో ఒకవేళ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల అసలు ఏ యూజ్ ఏంటి, ఈ ఎగ్జామ్స్ వల్ల మనకేమన్నా రేపు రాబోయే తరగతిలో చదివేటప్పుడు ఏమన్నా యూజ్ అవుతుందా, అసలు ఎందుకు ఈ యొక్క ఎగ్జామ్ని పాలిసెట్ ఎగ్జామ్ని రాయమంటున్నా అనే దాని గురించి క్లియర్గా ఎగ్జామ్స్ యొక్క ఎన్ని గంటలు ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మార్క్స్, ఫుల్ డీటెయిల్స్ గా తెలంగాణకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇండివిజువల్ గా క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది మిత్రులారా. సో ఈ వీడియో ముందుగా చూసే ప్రతి విద్యార్థులు కూడా సో మన జీత్ అకాడమీ హైదరాబాద్, జీత్ అకాడమీ HYD యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐపీలో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. సో అదే విధంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మరియు అదే విధంగా పాలిసెట్ చదివే విద్యార్థులకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ని ఎక్స్క్లూజివ్గా మరి రూపొందించడం జరిగింది. మరియు ఎవ్రీడే వీడియోస్ కూడా కండక్ట్ చేస్తాను. పాలిసెట్ ప్రీవియస్ పేపర్స్, అదే విధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదర్ ఫ్యాకల్టీలతోను మ్యాథమెటిక్స్ నేను టీచ్ చేయడం జరుగుతుంది. వెరీ సింపుల్ షార్ట్ కట్ ట్రిక్స్ తోని సింపుల్ మెథడ్ లో మీకు అర్థమయ్యే రేంజ్ లో బైలింగ్వల్ లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ లోని సబ్జెక్ట్ ని అందించడము మన యూట్యూబ్ ఛానల్ జరుగుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు ఈ వీడియోని 10th క్లాస్ 9th క్లాస్ చదివే విద్యార్థులకి చేర్పండి. అదే విధంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు జేఈ మీన్స్, నీట్, నెక్స్ట్ ఎంసెట్, ఐపీ చదివే విద్యార్థులకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ని ఫార్వర్డ్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. మరి ముందుగా కంటెంట్ లోకి వెళ్ళినట్టయితే మరి ఈ కంటెంట్ లో మనకి ఏముంది మాస్టర్, ఇక్కడ చూసినట్టయితే చూడండి మిత్రులారా. సో రైట్, మరి ఇక్కడ పాలిసెట్ 2026 ఒకప్పుడు వేరండి, ఇప్పుడు వేరేలాగా ఉంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సో ఫ్రీ క్లాసెస్ మన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ లైవ్ క్లాసెస్ ని పార్టిసిపేట్ చేయండి. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ మస్ట్ గా తెలంగాణ వారి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఇక్కడ. సో తెలంగాణ విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే సో తెలంగాణ విద్యార్థులు రేపు రాయబోయే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తము క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutes ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ఆర్ మే నెల స్టార్టింగ్ లో ఉంటుంది. సో ఏప్రిల్ ఆర్ మే నెల స్టార్టింగ్, ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్ లో ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాసే విద్యార్థులు సో 10th క్లాస్ చదివిన విద్యార్థులు సో రాసుకోవచ్చు. 10th క్లాస్ చదివే విద్యార్థులు అప్లై చేయాలి. సో 10th క్లాస్ చదివే విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ ని ఎగ్జామ్ రాసుకుంటే చాలా ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మీరు రేపు పాలిసెట్ చేసినా చేయకపోయినా పాలిసెట్ లో ఎగ్జామ్ రాసిన తర్వాత సో ఇందులో వచ్చిన ర్యాంక్ ని ఇంటర్మీడియట్ చదవకుండా పాలిటెక్నిక్ చేయవచ్చు. కానీ పాలిటెక్నిక్ చేయకుండా నువ్వు ఇంటర్మీడియట్ చదవాలనుకున్నా కూడా ఈ ఎగ్జామ్ ని రాయించండి. ఎందుకంటే మనకు ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కాబట్టి, ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఉండడం వల్ల విద్యార్థి 10th క్లాస్లో ఎంతవరకు నేర్చుకున్నాడు, సబ్జెక్టు ఎంతవరకు అతనికి అవగాహన ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అతనికి ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు జేఈ మీన్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ లాంటివి మరి ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి అవి డైరెక్ట్ రాయకుండా ఒకసారి ఇది ప్రాక్టికల్ గా అప్లై చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో కాబట్టి మీరు ఇది గుర్తుంచుకొని ప్రతి 10th క్లాస్ విద్యార్థితోనూ సో పాలిసెట్ ఎగ్జామ్ రాయించండి. జస్ట్ లైక్ దట్. సో చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి అప్లికేషన్ మెథడ్ లో. సో ఇది మళ్ళీ ఆఫ్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వెరీ సింపుల్ గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఒక అవగాహన వస్తుంది ఆ బాబుకి. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్స్ ని రాయించండి. మరి ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి సార్ అంటే 10th క్లాస్ లో ఉన్న సిలబస్ ఎక్కువగా వస్తుంది. 10th క్లాస్ లో అతను ఎంతవరకు నేర్చుకున్నాడు, ఆ నేర్చుకున్న దాన్ని ఆబ్జెక్టివ్ టైప్ లో ఏ విధంగా అప్లై చేయబోతున్నాడు, రేపు అతను ఇంటర్మీడియట్ కి వెళ్తే చాలా ఈజీగా గెట్ అవుతాడు. అతను ఒకవేళ పాలిటెక్నిక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ పాలిటెక్నిక్ చేయకున్నా అతను మాత్రము ఇంటర్మీడియట్ పోయినప్పుడు సబ్జెక్ట్ ఎంతోగా ఉపయోగపడుతుంది. సో ఇందులో వచ్చేసి మొత్తం తెలంగాణ విద్యార్థులకి 4 సబ్జెక్టులు ఉంటాయి మిత్రులారా. సో అందులో మొట్టమొదటి సబ్జెక్టు మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకు 60 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ కి. మరి ఫిజిక్స్ కు 60 క్వశ్చన్లు 60 మార్కులు ఉంటుంది. సో ఫిజిక్స్ లో 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా కెమిస్ట్రీలో 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా బయాలజీలో 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటుంది మిత్రులారా. సో ఇది గుర్తుపెట్టుకోండి, మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ మార్క్స్ 150 మార్క్స్. సో ఈ యొక్క ప్యాటర్న్ ని చాలా యూజ్ అవుతుంది మిత్రులారా. సో అతను మ్యాథ్స్ మీద బాగా గ్రిప్ తెచ్చుకుంటే రేపు రాబోయే ఫ్యూచర్ లో ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ లో అతనికి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా కూడా ఏ పాఠశాలలో చదివినా 10th క్లాస్ చదివే విద్యార్థికి పాలిసెట్ ఎగ్జామ్ ని రాయించండి. సో ర్యాంకుతో సంబంధం లేదు, రేపు ఫ్యూచర్ లో పాలిటెక్నిక్ చేయకున్నా నో ప్రాబ్లం, కానీ ఇది రాయించడం వల్ల అతని మెమొరీ అతని ఐక్యూనెస్ పెరుగుతుంది అని నేను భావిస్తున్నాను. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా మిత్రులారా. సో రైట్, ఇది తెలంగాణ విద్యార్థుల యొక్క తెలంగాణ పాలిటెక్నిక్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ డీటెయిల్స్. నెక్స్ట్ అదే విధంగా మరియు మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కి మనకి డిఫరెంట్ అండి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరండి. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో సమయం వచ్చేసి చూడండి, ఇక్కడ 2 గంటల సమయంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకి ఆఫ్లైనే మనకి ఆఫ్లైనే, కానీ మనకు మాత్రము 2.5 అవర్స్ ఉంటుంది, వీళ్ళకి మాత్రము 2 అవర్స్ ఉంటుంది మిత్రులారా. ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ లో వాళ్ళకి 50 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ మార్క్స్ 50 మార్కులు. సో ఫిజిక్స్ లో వచ్చేసి 40 క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 40 మార్క్స్. సో నెక్స్ట్ అదే విధంగా కెమిస్ట్రీలో 30 క్వశ్చన్స్, నెక్స్ట్ అదే విధంగా 30 మార్క్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120. సో 120 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్. సో కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరియు ఇది తెలంగాణ విద్యార్థులకు. తెలంగాణ వాళ్ళకి 150 మార్క్స్ 150 క్వశ్చన్స్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 120 మార్క్స్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్. సో తెలంగాణ విద్యార్థులకైతేనేమో 150 మినిట్స్ ఎగ్జామ్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకైతే 120 మినిట్స్ ఎగ్జామ్, అంటే 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు దయచేసి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైనా పర్వాలేదండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూప్ కానీ మనకు గ్రూప్ కానీ తీసుకోవాలనుకున్నా, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా, లేదా ఫ్యూచర్ లో అతను ఎంతోగా ఉపయోగపడుతుంది, ఐక్యూనెస్ పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మరి ఈ 3 సబ్జెక్టులు నేర్చుకోవడం వల్ల అతను ఐక్యూనెస్, అతనికి బయోబలం కూడా పోతుంది. ఇంటర్మీడియట్ లో మంచిగా సబ్జెక్ట్ ఫార్ములా బేస్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది మాత్రం తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా అందరినీ అప్లై చేయించి ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా హెల్ప్ చేయండి. ఏంటి హెల్ప్ అంటే అప్లై చేయండి, రాయండి నాన్న, రాస్తే ఎలాంటి నష్టము లేదు. నువ్వు పాలిటెక్నిక్ చేయాలని రూల్ ఏమీ లేదు, రాసినంత మాత్రాన. అది రాయడం ద్వారా అతనికి నెంబర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుస్తుంది, కాంపిటీషన్ ఎలా ఉందో తెలుస్తుంది. ఫ్యూచర్లో మరి మనము ఎంసెట్ కానీ జేఈఈ మెయిన్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు అతను ఏ స్టాండర్డ్ లో చదువుకోవాలనే ఒక అవగాహన కూడా తెలుస్తుంది మిత్రులారా. కాబట్టి ఈ వీడియోని ప్రతి 10th క్లాస్ చదివే విద్యార్థులకు షేర్ చేయండి. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, మరి నేను మ్యాథమెటిక్స్ కాబట్టి వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్ లో సో మరెన్నో వీడియోస్ ని కూడా ప్రతిరోజు యూట్యూబ్ లో లైవ్ లోనే, మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో మ్యాథ్స్ చెప్తాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ వేరే ఫ్యాకల్టీ చెప్తారు,
ఫ్రీ క్లాసెస్ ఉంటాయి మిత్రులారా. సో ఎవ్వరు కూడా తప్పకుండా మరి 0 అవర్ అంటే 6 తర్వాతనే, ఈవినింగ్ 6 తర్వాతనే క్లాసులు ఉంటాయి. ప్రతి విద్యార్థికి, 10th క్లాస్ చదివే విద్యార్థికి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా ఈ వీడియో కింద ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ లింకు 3 ఉంటాయి. వాట్సాప్ ఛానల్, ఆ 3 ఛానళ్లలో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఏవైనా ప్రాబ్లమ్స్ కానీ ఎవ్రీడే మనం వర్క్ షీట్స్ కూడా ఇస్తాము. సో అందులో చూసి కొన్ని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు మిత్రులారా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.